హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బొరుగులతో సింపుల్గా స్వీట్ చేసుకోవచ్చు. ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. బొరుగులు 6 కప్పులు ఇలా మిక్సీలోకి వేసుకొని ముందుగా మిక్సీ పట్టుకోవాలి. ఒక పేపర్ తీసుకొని న్యూస్ పేపరు దాని మీదకి ఇలా జల్లెడ తిప్పుకోవాలి. హాఫ్ కప్పు చక్కెర కరెక్ట్గా సరిపోతుంది 6 కప్పులు బొరుగులకి. 2 యాలక్ బుడ్డలేసి ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఇందాక బొరుగులు పౌడర్ చేసుకున్నాం కదా, అది ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు చక్కెర పౌడర్ అంతా జల్లెడ తిప్పుకున్నాం. యాలక్ బుడ్డలు వేసింటాం కదా, అది ఇలా వచ్చేస్తుంది. ఒక 2 టేబుల్ స్పూన్లు పాల పౌడర్ వేసుకోవాలి. హాఫ్ కప్పు చక్కెర కరెక్ట్గా సరిపోతుంది 6 కప్పుల బొరుగులకి. ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. హాఫ్ కప్పు ఎండు కొబ్బరి వేసుకొని మిక్సీకి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒకసారి చేతిలో బాగా కలిపేసుకొని హాఫ్ కప్పు పాలు కరెక్ట్గా సరిపోతాయి. ఇలా కొంచెం పాలు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా యాలక్ బుడ్డలు వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇలా బాగా మిక్స్ చేసుకొని ఒక బాక్స్లోకి వేసుకోవాలి. నూనె నెయ్యి ఏం రాసే పని లేదు బాక్స్కి. అలాగే వేసుకొని ఒక స్పూన్ కానీ ఒక గరిటె కానీ తీసుకొని బాగా లెవెల్ చేసుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ సైడ్కి పెట్టాలి. ఒక హాఫ్ అన్ అవర్ సైడ్కి పెట్టినాక బాక్స్ ఒక కింద ఇలా అనేసి ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. ట్యాప్ చేసే పని కూడా లేదు, అలాగే ఊడిపోతుంది. చూడండి, ఎంత టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, స్టవ్ అంటించే పని లేకుండా. ఇలా మీరు కూడా ఒకసారి పిల్లలు ఎప్పుడైనా అడిగినప్పుడు ఇలా స్వీట్ 5 నిమిషాల్లో చేసి పెట్టండి. మనకు నచ్చిన షేప్లో ఇలా పీసులు కోసుకోవచ్చు. ఐదు నిమిషాల్లో ఇలా బొరుగుల స్వీటు చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఒక వారం రోజులు నిలువ ఉంటుంది. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. ఒకసారి తుంచి చూపిస్తాను. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి.